బాబు ఒకటి నమస్తే. బాకీదారులకు హెచ్చరిక. నారాయణ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని రుణాలు ఎగవేసిన వ్యక్తుల జాబితా తన దగ్గర ఉందని, కట్టడానికి వాళ్ళకి మరో 10 రోజులు గడువు ఇవ్వబడుతుందని, కట్టని ఎడల వాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తానని నిన్న పత్రిక కార్యాలయానికి పంపించిన లెక్కలో చక్రవర్తి ప్రకటించారు. ఈ చక్రవర్తి ఎవడో గాని అప్పు తీసుకోవాలందరూ క్యూలో నిలబడి నా డబ్బులు తీసుకోండి అనేలా చేశాడు. నా ఫోటో వేసినట్టు నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు తెలీదు. జనాల మధ్య మెరుపులా వచ్చి గొడవ సృష్టించి మాయమైపోతున్నాడు. నేనా? ఇతను చేసిన పని వల్ల ఒక ఇన్స్పెక్టర్ కాల్పుల్లో గాయపడ్డాడు. మరో సంఘటనలో బస్సు డ్రైవర్ తలకి దెబ్బలు తగిలాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి కారణమైంది. మరో 2 సంఘటనల్లో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ వ్యక్తికి పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, సిటీలో మత కలహాలు సృష్టించడానికి ఉగ్రవాదులే ఇతన్ని పంపించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒరే లింగం, నేను ఏ పాపం చేశాడ్రా నీ కంప్యూటర్ తగలయ్యా? என்ன தம்பி நல்லா இருக்கியா? நான் தான் ஏகலிங்கம். అలాగే జస్ట్ ఇప్పుడు అనుకున్నా నీ పేరు అప్పుడే వచ్చావే. జలగన్నం ఎప్పుడు ఇరికి టీ తాగుతావా? వేండా, టిఫిన్ తింటా. టిఫిన్ తింటావా? ఆమా. ఏం తింటావమ్మా? దోశ, వడ, పూరి, పొంగలి, పెసరెట్టు ఎల్ల. దోశ, ఇడ్లీ, వడ, పొంగలి. అరే లింగం, నీ అమ్మ కడుపు మాట నీ కంప్యూటర్ తగలయ్యా. ఆగ్రహి. నీ పేరు? మధుమిత. ఏం చదువుకున్నావు? ఎంఏ పాలిటిక్స్, డిప్లొమా ఇన్ మాస్ మీడియా. నైస్. థ్యాంక్ యూ. చక్రవర్తి ఇంతకుముందే నీకు తెలుసా? తెలీదు. ఏం లేదు, మీ ఛానల్లో చాలా మంది రిపోర్టర్స్ ఉన్నారు కదా, నిన్నే ఎందుకు కిడ్నాప్ చేశాడు? అమ్మాయివనా? కిడ్నాప్ చేసి ఏం చేశాడు? ఐ మీన్, కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాడు, ఎలా తీసుకెళ్లాడు అన్నదే నా ప్రశ్న. కిడ్నాప్ చేశాక మా కళ్ళకు గంతలు కట్టారు. 2 గంటలు జర్నీ చేశాం. తర్వాత చూస్తే ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మధ్యలో ఒక టెంట్ ఉంది. ఆ టెంట్లో మాతో మాట్లాడారు. ఏమని? మీరు టీవీలో చూశారు కదా, అదే. అంతేనా? ఇంకేం మాట్లాడలేదా? లేదు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే పిలుస్తాను. మీరు సహకరించాలి. ఓకే? ష్యూర్ సార్. థ్యాంక్ యూ. నరసింహం గారు. సార్, ఆ అమ్మాయి చక్రవర్తి గర్ల్ ఫ్రెండ్. నిఘా పెట్టండి. ఓకే సార్. వాడు దొరికిపోతాడు. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడ ఆవిడ? సెల్లో ఉంచాను సార్. యూ ఫూల్, నీకు అసలు బుద్ధుందా? ఆవిడ ఎందుకు సెల్లో ఉంచావు? ఏం నేరం చేసింది ఆవిడ? ముందు ఆవిడ బయటకు తీసుకురా. సార్. ఓకే సార్. అమ్మా రండి, కమిషనర్ గారు పిలుస్తున్నారు. నమస్తే అమ్మా, నన్ను క్షమించండి. మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. ఆవిడ్ని స్టేషన్కి తీసుకెళ్ళండి, నేను మాట్లాడతానని చెప్పాను. దిస్ బ్లడీ ఇడియట్స్ మిమ్మల్ని సెల్లో ఉంచారు. ఐ నో, నాకు తెలుసమ్మా. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంట్లో ఏదో నేరం జరిగినట్లుగా చూస్తారు. తలుచుకుంటేనే చాలా సిగ్గనిపిస్తుందమ్మా మనకు. మీ వాడు ఇప్పుడు చిన్న నేరస్తుడు కాదు, సిఐని చంపి ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసిన పెద్ద క్రిమినల్. చూడండమ్మా, చక్రవర్తి పోలీసుల నుంచి తప్పించుకుని ఎంతో కాలం తిరగలేడు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, అతన్ని మాకు సరెండర్ చేయండి. కనీస శిక్షతో బయటపడేలా నేను సహాయం చేస్తాను. షూర్. మీకింకా పెళ్లి కావాల్సిన కూతురుంది. 48 గంటల టైం ఇస్తున్నాను. జస్ట్ 48 hours. లొంగిపోయాడా? ఓకే, లేకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేస్తా. ఎస్, అప్పుడు మీరు బాధపడినా దెర్ ఈస్ నో యూస్. ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ సారీ.
వెళ్ళండమ్మా. ఎస్ఐ సార్ పంపించు. ఓకే సార్. సార్, చక్రవర్తి తల్లిని చెల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలేదు, మరి జస్ట్ ప్రశ్నించడానికి పిలిచాం. ఎమ్మెల్యే గారు ఆచూకీ తెలిసిందా? లేదు, చక్రవర్తిని ఎప్పుడు పట్టుకుంటారు? దొరికినప్పుడు. దొరుకుతాడా? తప్పకుండా. కానీ చక్రవర్తి అంటే ప్రజల్లో గౌరవం ఉంది. ప్రజల సహకారం లేకుండా అతన్ని పట్టుకోగలరా? అంటే మీ పత్రికల వాళ్ళంతా కలిసి వాడిని హీరోని చేస్తున్నారా? ఆ? చూద్దాం. దయచేసి మీ పత్రికల వాళ్ళంతా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వ్యక్తులను హీరోలుగా చేయకండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. తుపాకీ కింద పెట్టవయ్యా. ఎప్పుడు చంపుతావు చెప్పవు కానీ మాట మాడితే తుపాకీ తీస్తావు. అసలు ఏంటయ్యా మన ఇద్దరి మధ్యన గొడవ? డబ్బే కదా, అరేంజ్ చేస్తా. పో తీసుకోబా. ఎట్ట వచ్చింది అట్ట పోతే దరిద్రం వదిలిపోదు. ఫోన్ చేయి. అవును, ఇంత థిక్ ఫారెస్ట్ లో అసలు నీకు సెల్ ఎట్ట పని చేస్తున్నాయా? శాటిలైట్ లింక్. శాటిలైట్ లింక్ అంటే నీ నెట్వర్క్ చాలా గొప్పదై ఉంటుందయో. నీకు అనవసరం, ముందు ఫోన్ చేయి. చేయి. వదినా ఫోను. నువ్వు తీరా. హలో నేను రా, అన్నయ్యని మాట్లాడుతున్నా. అన్నా, ఎక్కడి నుంచి? అదేలే, ఊటీ నుంచి. అలాగా అన్నా. వదినా, అన్న ఫోను ఊటీలో ఉన్నాడంట. చెప్పన్నా. ఆ పక్కింటి కూడా పిలిచి చెప్పరా. రే బట్టతల సన్నాసి, చెప్పేది నోడు ముసుకి నేను. మన మేడ్చల్ ఫామ్ హౌస్ లో అండర్ గ్రౌండ్ లో బోల్ డబ్బు ఉంది. అందులోంచి 15 కోట్లు తీసుకొచ్చి చక్రవర్తి అడ్రస్ చెప్తాడు, అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే అన్నా. వదిలి మాట్లాడుతుందట. అక్కడ మీ వదిలి మాట్లాడితే ఇక్కడ నా మాట పడిపోద్దంటరా. రే సన్నాసి, అర్థం చేసుకుని చెప్పినట్టు చెయ్యి. మళ్ళీ తర్వాత చేస్తాడంట. అన్నా, నువ్వు ఊటీ నుంచి ఎప్పుడు వస్తున్నావు? నువ్వు తెచ్చేలోపు వస్తాలేరా. నోరు మూసుకుని అడ్రస్ కనుక్కుని ఆ ప్రకారం చెయ్యి. రే, నేను చెప్పే జాగ్రత్తగా విను. రేపు మధ్యాహ్నం 12 గంటలకి మియాపూర్ బస్ స్టాప్ లో AP 9J47 నెంబర్ గల ఆటో వచ్చి ఆగుతుంది. కామ్గా డబ్బు తీసుకొచ్చి దానిలో పెట్టేసాయి. డబ్బు పెట్టిన 5 నిమిషాల్లో మీ అన్నయ్య నీ పక్కన ఉంటాడు. పోలీసుల్ని తీసుకురావడం గానీ తెలివితేటలు చూపించడం గానీ జరిగిందో ఇక్కడ మీ అన్న, అక్కడ అందరూ లేచిపోతారు. చక్రవర్తి, నువ్వు దొరికిపోయావరా. ఇదేంటి పొద్దుటే తాగలాడు? ఏంటి బాబా, రాత్రికి టీవీ చూస్తా కూర్చున్నాను ఇక్కడ. ఏంటి అరుపులు? ఎవరు చచ్చాడని? ఆడి ఈడు చావడం కాదు, నేను చచ్చేలా ఉన్నాను. అంత అదృష్టమా? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పరా. ఈ పేపర్ చూడు, నీకే తెలుస్తుంది. ఆ పేపర్ నాకు పొద్దుటే వస్తుంది. ఏం జరిగిందో చెప్పాడు. ఏం చెప్పంటావు? ఆ చక్రవర్తి గారు పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకపోతే కిడ్నాప్ చేస్తాడంట. నేనెక్కడ తీసుకొచ్చి కట్టేది? ఆ చక్రవర్తి గారి దగ్గర అప్పులు తీసుకున్న లిస్ట్ ఉందంట. లిస్ట్ లోనేమో నా పేరు, డబ్బులేమో నువ్వు తీసుకున్నావు. అక్కడ ఇచ్చిన పాపానికి సొక్కలు చూపెడతావు కదా బాబు నాకు. ఒరే బామర్ది, అసలు నేను ఎవరురా? మినిస్టర్వే. అంటే గవర్నమెంట్ మనది, పోలీసు వాళ్ళు మన వాళ్ళు. మరి నువ్వెవరు? నీ బామర్దిని. మినిస్టర్ బామర్ది అంటే మినిస్టర్ కన్నా గొప్పడు తెలుసా? ఎందుకు బెనమే సంతకలక ఏంటి? ఏం చెప్పు. ఒరే పిచ్చోడా, ఈ తాటాకి చప్పుళ్ళకా నువ్వు భయపడేది? ఆ చక్రవర్తిని పోలీసులు తీసుకెళ్లేంత వరకు నువ్వు నా ఇంట్లోనే ఉండు. నీకే భయం లేదు. నవ్వహే. ఇదంతా నమ్మొచ్చా బావా? నమ్మి నవ్వుతూ మీ అక్కని పలకరించు. అక్క, నవ్వు రావట్లేదు బావా.